ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో. బాయ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఈ వీడియో అయితే. ఇప్పుడు డైలాగ్ కూడా కొంచెం ట్రెండింగ్లో ఉందని చేశాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. ఫస్ట్ డెమో చూద్దాం, దాని తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో అయితే మొత్తం 30 సెకండ్ వరకు అయితే ఉంటుంది. నేనే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేశాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ అయితే వస్తుంది. ఒకసారి ఫుల్ సాంగ్తో చూద్దామంటే టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకోటి, నా అలైట్ మిషన్లో కొంచెం అప్డేట్స్ అంటే కొంచెం యాడ్స్ అయితే వస్తుంటుంది, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ వీడియో చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, XML ఉంటుంది, అలాగే ఒక ఫాంట్ అయితే ఉంటుంది, ఓకేనా. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే పెట్టాను. ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వస్తే ఎలా యూజ్ చేయాలి, ఆ వీడియో అయితే చూడండి, మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది మొత్తం అక్కడ. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం లాస్ట్ అయితే చూడండి, ఎందుకంటే కొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను, ఓకేనా. ఎందుకంటే దీంట్లో టెక్స్ట్ చాలా అంటే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే, స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే ఉంది కదా, మిడిల్లో రెడ్ కలర్ గ్రూప్ కింద ఒక ఫోటో అయితే ఉంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేను ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ వెయిట్ చేసుకుంటే ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసి ఫోటో అయితే యాడ్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వేరే ఫోటో అయితే వచ్చేసింది కదా, ఇలాగైతే వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ మీకు అంటే ఒకటే ఫోటో ఇచ్చాను, ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే దీన్ని కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కూడా ఫోటో ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు రెగ్యులర్గా ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ కొంచెం చెప్పిన కదా యాడ్స్ అయితే వస్తుంటుంది. అది ఇక్కడ మళ్ళీ 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంటే ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా మళ్ళీ 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకోండి. మళ్ళీ అంటే మీరు లాస్ట్లోకి అయితే ఇలాగే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ టెక్స్ట్ అయితే మనకు పైకి రావాలి, అది లాస్ట్లో చెప్తాను, ఓకేనా. ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత చెప్తాను. ఇలా నేను కొంచెం ఫాస్ట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇలా ఎందుకంటే అంటే ఎక్కువ ఒక 10 ఎన్ని ఫొటోస్ ఉంటుందో నాకు కూడా అంత క్లారిటీ లేదు, చూడలేదు, ఓకేనా. మీరు ఫాస్ట్ అంటే నేను అంటే 30 సెకండ్ వరకు అయితే ఉంటుంది కదా, కొంచెం ఎక్కువనే ఉంటుంది. మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ లేకపోతే అవి ఫోటోని 2 టైమ్స్ అయితే యాడ్ చేసుకోండి, ఏం కాదు, నో ప్రాబ్లం, ఓకేనా. ఇలా 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అంటే ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మళ్ళీ 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకొని ఇలా ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నా కదా, మీరు కూడా ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు టెక్స్ట్ అయితే పైకి రావాలి కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కింద ఒక బ్లాక్ కలర్లో లేయర్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మొత్తం టెక్స్ట్కి అయితే కాపీ లేయర్ చేసుకోవాలి, ఓకేనా. చెప్తాను అది కూడా. ఇక్కడ మీరు బ్లాక్ కలర్ లేయర్ అయితే ఉంది కదా, ఇక్కడ ఐస్ పక్కన ఇలా లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఇప్పుడు అన్ని దానికైతే ఇలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టెక్స్ట్ ఆ బ్లాక్ కలర్ లేయర్ని ఇలా టెక్స్ట్ అంటే టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇలా నేను ఎలా అయితే ఇస్తున్నానో అలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓన్లీ బ్లాక్ కలర్ లేయర్, అలాగే ఓన్లీ టెక్స్ట్, ఎన్ని టెక్స్ట్ ఉంటుందో మనకు అన్ని టెక్స్ట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫాంట్ కూడా మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఇలా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాపీ 45 లేయర్స్ అయితే ఉంటాయి, దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు కరెక్ట్గా ఎక్కడ వస్తారంటే ఇక్కడ మీకు చూపిస్తాను, ఒక బీట్ అయితే ఇస్తాను. ఇక్కడ 4.19 మిల్లీ-సెకండ్ దగ్గర ఇక్కడ వచ్చేసిన తర్వాత మొత్తం డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ ఇప్పుడు పేస్ట్ 45 లేయర్ చేసేస్తే మనకు ఇప్పుడు అంటే టెక్స్ట్ అయితే పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ టెక్స్ట్ అయితే పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫోటోకి అయితే యానిమేషన్ ఇవ్వాలి.
అంటే ఇప్పుడు ఫోటోకి యానిమేషన్ ఇవ్వాలి. స్టార్టింగ్ ఫోటోలో ఎఫెక్ట్ అయితే ఉంది కదా, అదే ఎఫెక్ట్ అయితే మొత్తం లాస్ట్ ఆఫ్ ఫొటోస్కి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఆల్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా 1 by 1 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ ఎఫెక్ట్, ఇక్కడ మళ్ళీ 3 డాట్ మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ 3 డాట్ మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ కాపీ పేస్ట్ చేయడం మాత్రమే ఉంటుంది, మీకు అంత ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ మళ్ళీ 3 డాట్ మళ్ళీ పేస్ట్, ఇలాగే మొత్తం లాస్ట్ వరకు అన్ని ఫొటోస్కి ఇలాగే పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన సెట్టింగ్ పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ ఆప్షన్. దాని మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 720p HDలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.